ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మీకు ఎవరికైనా ఎప్పుడైనా సందేహం కలిగిందా? మనం ప్రతిరోజు చూస్తూ వింటూ ఉన్న వారాల విషయంలో ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు వస్తుంది, బుధవారమో శుక్రవారమో ఎందుకు రాకూడదు అని? మన భారతీయ విజ్ఞాన శాస్త్రాలలో ప్రతిదానికి అర్థం, దాని వెనుక పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది. ఆచార్య ఆర్యభట్టు రచించిన ఆర్యభట్టీయ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలిపారు. భానామద శనైశ్చర సురగురు భౌమార్క శుక్రబుధ చంద్రాః పోషామదశ్చ భూమి మేధిభూత ఖమధ్యస్థ. ఈ శ్లోకంలో గ్రహాల యొక్క కక్షలను వివరించారు. నక్షత్రాల తరువాత శని, తరువాత గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర వరుసగా ఈ విధంగా భ్రమణాలు జరుగుతూ ఉంటాయి. మనకందరికీ తెలిసినట్టుగానే ఒక రోజుకి 24 గంటలు అనగా 24 హోరాలు. ఈ హోరా అనే శబ్దాన్ని ఆంగ్ల భాషలో అవర్గా వినియోగించారు. ప్రతి హోరాకు ఒక గ్రహాన్ని అధిపతిగా అనుకుంటే 24 హోరాలకు 24 మంది అధిపతులవుతారు. కానీ మనకున్న గ్రహాలు 7 మాత్రమే. అందుకుగాను 7 గ్రహాలు అధిపతులుగా శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్రులు ఒకసారి చొప్పున అదే వరుస క్రమంలో అధిపతులు అవుతూ ఉంటారు. ఈ అధిపతుల వరుస క్రమాన్ని వృత్తంలో వాటి కక్షల ఆధారంగా వేసి చూస్తే ఈ కింది విధంగా ఉంటుంది. ఒకరోజు సూర్యోదయ సమయానికి ఉన్న హోరాని మొదటి హోరాగా అనుకున్నప్పుడు మరుసటి రోజు సూర్యోదయానికి 24 హోరాలు గడిచి 25వ హోరా అవుతుంది. 25ను 7తో భాగిస్తే శేషం 4 వస్తుంది. ఈరోజు సూర్యోదయ హోరాని గమనించి గ్రహాల కక్షాక్రమంలో వచ్చే 4వ హోరాధిపతి మరుసటి రోజు ఉదయం హోరాకు అధిపతి అవుతాడు. ఉదాహరణకి శనివారం సూర్యోదయ సమయానికి హోరాధిపతి శని. హోరాధిపతుల వరుస క్రమం ఇంతకుముందు వృత్తంలో అనుకున్నట్టుగా 4వ అధిపతి సూర్యుడు. మరుసటి రోజు సూర్యోదయ సమయానికి హోరాధిపతి సూర్యుడు అవుతాడు. అదేవిధంగా ఆదివారం తరువాత మరుసటి రోజు సూర్యోదయానికి 25వ హోరాధిపతి 4వ అధిపతి అయిన చంద్రుడు అవుతాడు. దాని వలన సోమవారం వస్తుంది. ఈ విధంగా వారాల పేర్లు హోరాధిపతుల్ని అనుసరించి నిర్ణయించబడ్డాయి. హరి ఓం.